నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో సత్వరం పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. అనంతరం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా ఈ పథకాలను అమలు చేయాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఒక్కరికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. వీటి అమల్లో ఎదురైన ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే క్షేత్రస్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ కావాలో అవి సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా కాదా, అర్హులైనటువంటి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్నదా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్కి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే కేంద్రం ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు వారి దృష్టికి రావాలి. ప్లస్ ఈ ప్రోగ్రామ్స్లో ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేటువంటి విషయాల్ని వారు సమీక్షించుకోవడానికి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో వారు ఉంటారు కాబట్టి అక్కడ లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ సమీక్షా కార్యక్రమంలో వారు తెలియజేయడం, దాన్ని మేము రెజల్యూషన్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు పెట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, కేంద్ర ప్రభుత్వం వీటి మీద నిర్ణయం చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఇవాళ ఆ రకంగా చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఫసల్ బీమా యోజన కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డ్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని సంబంధించి అటు అగ్రికల్చరు, అదేవిధంగా డిఆర్డిఏ, ఇది చాలా వరకు కూడా నైపుణ్యాభివృద్ధితో ముడిపడినటువంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మెగస్వరూప్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి చొరవతో పశ్చిమ బెంగాల్లో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు స్వస్థలానికి బయలుదేరారు. మత్స్యకారుల ఆచూకీ లభించిన వెంటనే ఎంపీ హరీష్ సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ వారి సురక్షిత రాక కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ మెరైన్ డీఐజీతో పాటు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం మాట్లాడి మత్స్యకారులను సురక్షితంగా అమలాపురం తరలించే ఏర్పాట్లు చేశారు. 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ నుంచి అమలాపురం వైపు ప్రయాణం ప్రారంభించారు. వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ఎంపీ ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల వద్దకు మత్స్యకారులు క్షేమంగా చేరుకునే వరకు అవసరమైన ఏర్పాట్లను ఎంపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారుల సురక్షిత రాకకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్ అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంపీ హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు. సముద్రంలో గల్లంతైన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు 23 రోజుల తర్వాత సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ తీరంలో వారి బోటును గుర్తించిన అధికారులు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ అంశంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కరుణాకర్లు పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది 3rd ఆగస్ట్కి ఒక ఫిషింగ్ బోట్, అది నేమ్డ్ ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోట్. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ కొమరగిరిపట్నం, అల్లవరం మండలంలో, కోపనాటి రామకృష్ణ వర్మ. సో దిస్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద బోట్. సో వీళ్ళు along 6 members others. సో మొత్తం క్రూ 7 members 3rd ఆగస్ట్కి దే స్టార్టెడ్ ఫర్ 15 days డీప్ ఫిషింగ్ కోసం అని స్టార్ట్ అయ్యారు ఫ్రమ్ ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి.
సో ఆఫ్టర్ మార్నింగ్ సెషన్ అరౌండ్ 11 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా దే హ్యావ్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఏవైతే కాంటాక్ట్ చేయాల్సిన మెషిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రై చేశారు, బట్ దే కుడెంట్ కాంటాక్ట్. సో థర్డ్ రోజు నుంచే మార్నింగ్ నుంచే వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో యాక్చువల్గా వాళ్ళు వెళ్ళింది 15 daysకి. సో 15 daysకి సరిపడా కావాల్సిన రేషన్ కావచ్చు, డీజిల్, వాటర్, సో కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అదంతా కూడా తీసుకొని వెళ్ళారు. సో వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పేసి సో స్టేట్ గవర్నమెంట్ నుంచి వీ ఆల్రెడీ సెంట్ ఎ వెహికల్ టు పికప్. అండ్ ఇక్కడ ఉన్న మా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కూడా పంపించాము కోఆర్డినేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నిన్న ఈవినింగ్ ఇంటిమేట్ చేశాము సో దట్ దే ఆర్ హెల్దీ లైవ్. So I think by tomorrow evening they will be reaching their homes. So 1-2 days will family members to interact చేసిన తర్వాత ఒకసారి we want to know exactly what happened. సో ఒకసారి కలెక్టరేట్లో ఆల్ ఫిషర్మెన్తో కూర్చోబెట్టి అసలు బోట్ ఇష్యూస్ ఏంటి, ఇంకేమన్నా లాంగ్ వాయేజెస్ వెళ్ళేటప్పుడు ఫిషర్మెన్కి మనం ఏం సపోర్టింగ్గా ఇవ్వచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి. ఏలూరు జిల్లా వార్తలు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. వేలం ప్రక్రియలో పాల్గొని పొగాకు ధరల తీరును పరిశీలించారు. అనంతరం రైతు నాయకులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేలం కేంద్రం ఆవరణలో నిర్వహించిన రైతు సమావేశంలోనూ పాల్గొని మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 20% మేర కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన పొగాకును కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం కిలో పొగాకు గరిష్టంగా 292 ధర పలికిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందన్నారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతేడాది పొగాకు సంక్షోభ సమయంలో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో 300 కోట్ల రూపాయలు కేటాయించి పొగాకును కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూ రైతులకు సరైన గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తున్నామని, మరికొద్ది రోజుల్లో రైతుల ఆశలు నెరవేరుతాయని హామీ ఇచ్చారు. తాను ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటానని, రైతుల కష్టసుఖాలను పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఉన్నారా లేదా ఒకసారి చూసి అబ్జర్వేషన్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ టొబాకో కూడా రాజకీయం అయిపోయింది. ఇవాళ టొబాకోని పట్టుకొని రాజకీయం జరిగే రోజులకి ఇవాళ మనం తీసుకొని వచ్చుకున్నాం. ఇవాళ బోర్డు చేసుకున్నారు, రైతులకి అందరికీ కూడా స్కీమ్లు కూడా వచ్చేట్లు పెట్టుకున్నారు. మంచి సిస్టమ్ గా పోతుంది. పోయినసారి కూడా టొబాకో ఆల్మోస్ట్ 20%, 25% అమ్మేటప్పటికెల్లా మంచి రేట్ వస్తా ఉన్నింది. ఇవాళ స్టార్ట్ అయిన రోజు నుంచే రేటు సడన్ గా ఒకటే రోజు రేట్ వచ్చిన రోజు ఏది రోజు లేదు. స్లోగా టొబాకో అమ్మే కొద్ది రేట్ వస్తా ఉంది. నేను ఇప్పుడే ఆక్షన్ లో చూస్తా ఉంటే 292 రూపాయలు వస్తా ఉంది. లో గ్రేడ్ కూడా కొంచెం రేట్ తక్కువ వస్తుంది. అది కూడా కంపెనీస్ తో మాట్లాడి అది కూడా వచ్చేట్లు చేద్దాం. ఇవాళ టొబాకో రైతులు అందరం కూడా మనం పండించే పంట అయినా కానివ్వండి, రైతులందరూ కూడా రాజకీయాలలో ఈ టొబాకోని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం ఈ వార్ సిచ్యువేషన్ వల్ల కొంచెం డిఫరెన్స్ వస్తే వాస్తవం ఉన్నింది. ఈసారి వచ్చే రోజు వార్ లేదనుకోండి, విపరీతంగా రేట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ సడన్ గా పెరిగిపోతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం వాల్యూ పెరగవచ్చు. ఎందుకంటే వార్ ఏమన్నా కంక్లూజన్కి వచ్చి ఏమన్నా అయిపోతాయి. సో ఇవన్నీ కూడా రాజకీయాలు చేయొద్దు. మీరు సంతోషంగా ఉండాలనేది మా ఎన్డీఏ కూటమి ఆకాంక్ష. పోయినసారి రేటు తక్కువ వస్తుందని తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా టొబాకో బోర్డు పిలిపించి ఏం చేయొచ్చు అంటే గవర్నమెంటే 300 కోట్ల రూపాయలు పెట్టి స్టేట్ గవర్నమెంట్ కొనుక్కునింది టొబాకోని. దానివల్ల మంచి గిట్టుబాటు ధర లాస్ట్ సంవత్సరం వచ్చింది. అదే టొబాకో ఇవాళ ఈసారి కూడా కొంచెం ఇబ్బంది వస్తే మళ్ళీ బోర్డుని అందరినీ కేకేసి అచ్చెన్నాయుడు గారిని పెట్టి ఢిల్లీకి పంపించి కామర్స్ మినిస్టర్ గారితో మాట్లాడించి మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఒక సొల్యూషన్ ఈ 50,000 రూపాయలు అలాగే 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అనేది ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇవాళ రెండు జోడు కన్నులాగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 20% ఇంట్రెస్ట్ రైతులకు సమస్యలు నేను తీర్చాలని ఈ రాజకీయాల్లో నేను ఫస్ట్ రోజు నుంచి అనుకుంటూనే ఉన్నా. ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు ఆర్ఎం ఎం సురేంద్ర, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వర్జీనియా పొగాకు రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకట్రావు, నాయకులు కరాటం రెడ్డిబాబు, అట్లూరి సతీష్లు పాల్గొన్నారు.
ద్వారకా తిరుమల ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతోన్న చిన్న తిరుమలేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు అమ్మవార్ల మూర్తులను ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. అక్కడ పవిత్రాలను ఉంచి పూజలు చేశారు. ఆ తరువాత మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. దీంతో అంకురార్పణ ముగిసింది. అనంతరం మండపారాధనను నిర్వహించారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం పరిపాటి. గురువారం ఆలయంలో పవిత్రాదివాసం జరపనున్నట్లు అర్చకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయాలి. భీమవరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు గోపిమూర్తి. స్థానిక సంస్థలకు ప్రాధాన్యతను ఇచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధిని సాధించగలవు. తణుకు మండల పరిషత్ సమావేశంలో ప్రభుత్వానికి సూచించిన ఈ సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హితవు పలికిన రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. తణుకు మానవతా సంస్థ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థల దాతలు గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు, నాగమణి దంపతులు. పాల్గొన్న మానవతావాదులు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలి. పెంటపాడు మండల పరిషత్ సభలో అధికారులను ఆదేశించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. కేంద్ర ప్రభుత్వ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి. రాజమండ్రిలో అధికారులకు ఉద్బోధించిన పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి. అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి చొరవతో స్వస్థలానికి బయలుదేరిన 7 మత్స్యకారులు. ఊపిరి పీల్చుకుంటున్న కుటుంబ సభ్యులు. పొగాకు రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం. జంగారెడ్డిగూడెంలో భరోసా ఇచ్చిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.